టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 11వ వార్డు అభ్యర్థి ఉన్న దశరథ్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా పోతడిపల్లిలోని 11వ వార్డులోని పలు కాలనీలలో సందర్శిస్తూ వారు ఓటర్లను ఓటు వేసే విధంగా ప్రభావితం చేసేటటువంటి ప్రచారాన్ని నిర్వహించారు. ఇటు ప్రచారంలో భాగంగా పలు వార్డులలో కలియదిరుగుతూ వార్డులోని ప్రజలు స్వాగతిస్తూ వారు సమస్యలను వెలిబుచ్చారు. ప్రధాన సమస్య డ్రైనేజీ సమస్యగా వాళ్ళు పేర్కొన్నారు. డ్రైనేజీతో ఇబ్బంది పడుతున్న కాలనీలో డ్రైనేజీ సమస్య తీర్చేందుకు తన వంతు కృషిగా కౌన్సిలర్గా అభ్యర్థిత్వాన్ని తమరు గెలిపిస్తే కంపల్సరీగా తన వంతు కృషిగా డ్రైనేజీ సమస్య లేకుండా కాలనీలో తీర్చే బాధ్యత పూర్తిగా తీసుకుంటానని వారు తెలియజేశారు. డ్రైనేజీ సమస్యతో బాధపడుతున్న కాలనీ వాసుల యొక్క సమస్యను తీర్చేందుకు ప్రభుత్వంతో చర్చించి నిధులు తీసుకొచ్చి వెంటనే కార్యక్రమాలు చేపట్టే విధంగా తెలియజేస్తారని వారు కాలనీలోని ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రజలు అతనిని వెళ్ళినప్పుడు స్వీకరిస్తూ సమస్యలనే ప్రధాన ఎజెండాగా తెలియజేశారు. ఇటు సమస్యలను ఏనాడు తీర్చలేని వారు ఎన్నో సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నా కానీ మా కాలనీలలో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ సక్రమంగా లేకపోవడం చాలా బాధగా అనిపిస్తుందని ప్రజలు తెలియజేశారు. ఇట్టి విషయాన్ని గమనించినటువంటి 11వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొన్న దశరథ్ రెడ్డి గారు స్పందిస్తూ తక్షణమే వారి సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా తగు చర్యలు తీసుకుంటానని వారు 11వ వార్డులో ఈ సమస్యలను తమ సమస్యగా స్వీకరించి ప్రజలకు అందుబాటులో ఎల్లవేళలా తమకు సమయాన్ని కేటాయిస్తామని వారు తెలియజేస్తూ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నటువంటి కార్యకర్తలు, ప్రజలు, ఓటర్లు అదేవిధంగా 11వ వార్డు ప్రజలకు తానిస్తున్నటువంటి హామీలను వారు కరపత్రంలో తెలియజేశారు. 11వ వార్డు ఎలాంటి నీటి సమస్య లేకుండా శాశ్వతంగా పరిష్కరిస్తానని వారు తెలియజేశారు. అదేవిధంగా వార్డులో ముఖ్యమైన విధుల్లో ఉన్నటువంటి వీధి దీపాలు వాటి యొక్క రిపేర్లు మరియు సీసీ కెమెరా ఏర్పాటు కృషి చేస్తానని తన వంతుగా కృషి చేస్తానని తెలియజేశారు. సీసీ రోడ్లు లేని వీధులకు సీసీ రోడ్లు వేయించి మరమ్మతులు అవసరం ఉన్న చోట కూడా రోడ్లకు మరమ్మతులు చేయిస్తానని వారు తెలియజేశారు. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసి అంతర్ డ్రైనేజీ సమస్యలను పూర్తిగా పరిష్కరించి వీధులను శుభ్రంగా ఉండాలని తెలియజేస్తానని మహిళలతో ముచ్చటిస్తూ తెలియజేశారు. అదేవిధంగా అర్హులైన వారికి వృద్ధాప్య మరియు వితంతు దివ్యాంగ పెన్షన్లను కూడా పంపిణీ చేసి పూర్తిగా ఇప్పించే బాధ్యతను తీసుకుంటానని వారు తెలియజేశారు. అదేవిధంగా వార్డులో పుట్టబోయేటటువంటి ప్రతి ఆడపిల్ల మహాలక్ష్మికి తన సొంత సహాయంగా ఫిక్స్డ్ డిపాజిట్ కొంత మేరకు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి అండగా ఉండి సమస్యలు లేని కాలనీగా సంగారెడ్డిలోని 38వ వార్డులో 11వ వార్డునే ఒక అద్భుతమైన కాలనీగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషిగా తనకు ఇచ్చేటటువంటి హామీ వారు తెలియజేశారు. ఈ విధంగా ఓటర్లను చైతన్యం చేస్తూ కాలనీలోని సమస్యలను ప్రతినిత్యం అనునిత్యం తన సమస్యగా తీసుకుంటానని పేర్కొంటూ సమస్యలోని కాలనీలలో పేర్కొన్న సమస్యలను వారు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారు తెలియజేశారు. ఈ వార్డులలో కలియదిరుగుతూ కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే సమస్య లేని కాలనీలుగా పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ఇటు కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఓటరు చైతన్యం చేసే విధంగా ఓటు వేసే విధంగా ప్రజలను వారు తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ కాలనీలోని సమస్యలే తమ ప్రధాన ఎజెండాగా తీసుకొని కాలనీ సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కాలనీలోని పలు ప్రజలు సమస్యలను వెల్లిబుస్తూ ప్రధాన సమస్యగా డ్రైనేజీ సమస్యను తెలియజేశారు. ఈ డ్రైనేజీ సమస్య అత్యంత తీవ్రంగా కొన్ని కాలనీలలో రోడ్లు లేని పరిస్థితి వంటి
ఉన్నది కాబట్టి వాటిని పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి తన వంతు సహాయ సహకారాలు పూర్తి బాధ్యత తీసుకొని చేస్తానని, కౌన్సిలర్గా తనను గెలిపిస్తే ఇట్టి అభివృద్ధి కార్యక్రమాలలో తను లీనమై ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా తన ముందు ఉన్నటువంటి కర్తవ్యాన్ని తీర్చేందుకు కాలనీలోని సమస్యలే తన ప్రధాన ఎజెండాగా తీరుస్తూ ఉంటానని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. వార్డులోని ఓటర్లు సైతం తమకు మద్దతు ఉంటుందని పేర్కొంటూ సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలని వారు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున ఉన్న దశరథ్ రెడ్డి గారికి సహకరిస్తూ వారు ప్రచారంలో భాగంగా ముందుకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 11వ వార్డు అభ్యర్థిని కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ప్రాధేయపడ్డారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తన వంతుగా తనకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్య తీర్చేటటువంటి ఒక శక్తిగా కాలనీలోని సమస్యలనే ప్రధాన ఎజెండాగా తీసుకొని పనిచేస్తానని తన వెంబడి వస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారు కాలనీలోని సమస్యలే ప్రధాన ఎజెండాగా పేర్కొన్నారు. కాబట్టి ఇకనైనా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకొని కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపిస్తే కాలనీ అభివృద్ధికై పాటుపడతానని పేర్కొంటూ కాలనీలోని సమస్యలే తన ప్రధాన ఎజెండాగా పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ, కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేస్తూ, ఉర్రూతలూగిస్తూ, నృత్యాలు సైతం చేస్తూ తమ అభ్యర్థి గెలవాలని ఛాయాశక్తుల కృషి చేస్తున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభ్యర్థి పొన్న దశరథ్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ తన గెలుపుకు సహకరించే వారి అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలని పేర్కొన్నారు. మున్సిపాలిటీ 11వ వార్డు అభ్యర్థిగా నేను పొన్న దశరథ్ రెడ్డి ఈరోజు శిల్పా వెంచర్లో ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న సమస్యలు మెయిన్గా డ్రైనేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, అస్తవ్యస్తంగా ఉన్నాయి. చాలామంది ప్రజలు మాకు ఇల్లు తిరుగుతుంటే వెల్కమ్ చెప్తున్నారు, సమస్యలు కూడా చెప్తున్నారు. రెండు జరుగుతున్నాయి ఇక్కడ. ఆ సమస్యల మీద మేము కూడా స్పందిస్తున్నాం. ఇక్కడ మెయిన్గా డ్రైనేజ్ వ్యవస్థనే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వాళ్ళు అడిగేది ఫస్ట్ డ్రైనేజే అడుగుతున్నారు. తర్వాత రోడ్లు తర్వాత చేసినా సరే డ్రైనేజ్ అడుగుతున్నారు. మేము కూడా డ్రైనేజ్ వ్యవస్థకు మాట ఇస్తున్నాం. కంపల్సరీ అందుబాటులో ఉంటాం. మీరు ఎప్పుడు పిలిచినా మేము వస్తాము, చేస్తామనే హామీలే ఇస్తున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ స్పందన కూడా ఇక్కడ ఉన్న శిల్పా వెంచర్ వాళ్ళ స్పందన కూడా బాగుంది. నన్నైతే ఇక్కడ ప్రచారంలో చూస్తే చాలామంది ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. స్పందన అయితే బాగానే ఉంది. ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.